హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి రియల్ టైమ్ బయోమెట్రిక్స్లోని RS9N ఫింగర్ ప్రింట్ డివైస్ ఎలా ఎంప్లాయీస్ని ఎన్రోల్ చేయాలి, అడ్మిన్ ఎలా యాడ్ చేయాలి, అలాగే క్లౌడ్ సెట్టింగ్స్ ఎలా చేయాలి, క్లౌడ్ సాఫ్ట్వేర్కి ఎలా కనెక్ట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్రోల్ ఎలా చేయాలి ఎంప్లాయీస్ని చూస్తే మెయిన్ మెనూ మీద క్లిక్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే న్యూ రిజిస్టర్ అని ఉంటుంది. న్యూ రిజిస్టర్ మీద క్లిక్ చేసి మీరు 3 ఆప్షన్స్ వస్తాయి. ఫింగర్ ప్రింట్, పిన్ అలాగే కార్డ్ మూడాలతో ఈ మిషన్ పనిచేస్తుంది. ఫస్ట్గా ఫింగర్ ప్రింట్తో ట్రై చేద్దాం. మనం ఫింగర్ ప్రింట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా ఐడి వస్తుంది. మనం ఏదో ఒక ఐడి ఇవ్వచ్చు, లేదంటే డిఫాల్ట్ ఐడి అని ఉంచవచ్చు. కింద నేమ్ ఇవ్వాలి. ఎంప్లాయీ తాలూకు ఎవరిదైతే ఎన్రోల్ చేస్తున్నామో ఆ ఎంప్లాయీ నేమ్ ఇచ్చి మనం ఫింగర్ ప్రింట్ 3 టైమ్స్ ఎలా వచ్చిన తర్వాత కంటిన్యూ చేసిన తర్వాత ఫస్ట్ టైం అని వస్తుంది. అప్పుడు ఫింగర్ ప్రింట్ ఇవ్వాలి. మనం 3 టైమ్స్ తీసి పెట్టాలి ఫింగర్ ప్రింట్. అప్పుడు ఎన్రోల్ అవుతుంది. ఎన్రోల్ అయిన తర్వాత ఒకసారి టెస్ట్ చేద్దాం ఫింగర్ ప్రింట్ తోటి. ఓకే, ఐడెంటిఫైడ్ అంటే అటెండెన్స్ ఫింగర్ ప్రింట్తో అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి సేమ్ యాజ్ యూజువల్గా న్యూ రిజిస్టర్లోకి వెళ్ళి మళ్ళీ కార్డు ఓపెన్ చేయండి. కార్డు ఓపెన్ చేసి ఏదైతే మన దగ్గర డివైస్ ఇందాక చెప్పుకున్నామో అలాగే డివైస్ ఐడి ఇవ్వండి. నెక్స్ట్ కింద నేమ్ ఇస్తారు యాజ్ యూజువల్గా. తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఐడి ఏదైతే కార్డు ఉందో RFID ఐడి కార్డు, దాన్ని సెన్సార్ ముందు పెడితే కనుక అది ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేసుకుని దాని సీరియల్ నెంబర్ చూపిస్తుంది. కంటిన్యూ. నెక్స్ట్ ఇప్పుడు దీంతో కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం. కార్డుతో కూడా ఐడెంటిఫైడ్ అంటే అటెండెన్స్ అవుతుంది. నెక్స్ట్ మూడో ఆప్షన్ వచ్చి పిన్ అవుట్ ఉందనుకున్నాం కదా, సేమ్ రిజిస్టర్ మీదకి వెళ్ళి యూజర్ రిజిస్టర్, న్యూ రిజిస్టర్లోకి వెళ్ళి పిన్ మీద క్లిక్ చేస్తారు. ఐడి అనేది ఇస్తారు. ఇచ్చిన తర్వాత కింద నేమ్ యాజ్ యూజువల్గా ఇచ్చిన తర్వాత మీరు కంటిన్యూ కొడితే అక్కడ పాస్వర్డ్ ఇమ్మని అడుగుతుంది. 2 టైమ్స్ పాస్వర్డ్ ఇవ్వాలి, ఎందుకంటే మన కన్ఫర్మేషన్ కోసం అలాగే మనకి గుర్తుండడానికి. అయితే ఇందాక మన ఫింగర్ ప్రింట్ అలాగే కార్డు డైరెక్ట్ వేసేసాం అటెండెన్స్ అనేది. ఇప్పుడు ఈ పిన్తో అలా వేయడానికి అవదు. ఏం చేయాలంటే మీరు అటెండెన్స్ వేయాలనుకుంటే ఇప్పుడు ఎలాగో చూద్దరు, కానీ ఇది కంటిన్యూ ఎన్రోల్ అయ్యింది. ఇప్పుడు ఏదైతే ఐడితో ఎవరైతే పిన్ పెట్టుకున్నారో ఐడి నెంబర్ ఫస్ట్ కొట్టాలి. 24 ఐడి కొట్టిన తర్వాత కింద పిన్ అడుగుతుంది. అప్పుడు ఆ పిన్ అనేది ఎంటర్ చేస్తే ఐడెంటిఫైడ్ అటెండెన్స్ తీసుకుంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి అంటే డివైస్ ఎవరు పడితే వాళ్ళు ఆపరేట్ చేయకుండా, ఓపెన్ చేయకుండా లాక్ చేసి ఉండాలంటే మనం అడ్మిన్ క్రియేట్ చేసుకోవాలి. ఆ అడ్మిన్ ఎలా క్రియేట్ చేయాలనేది కూడా చూద్దాం. ఏదైనా యూజర్ని అడ్మిన్ కింద క్రియేట్ చేయొచ్చు. మనం ఆ యూజర్ని ఎలా అడ్మిన్ కింద మనం అసైన్ చేయొచ్చు అనేది ఇందులో చూద్దాం. డైరెక్ట్ ఫస్ట్ మెనూ మీద క్లిక్ చేసి మెనూ ఓపెన్ చేసి ఇందాక ఎలాగైతే చెప్పుకున్నామో కొత్త ఐడి ద్వారా డైరెక్ట్ న్యూ రిజిస్టర్లో ఎవరైతే అడ్మిన్ పెట్టాలనుకుంటున్నామో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి, ఫింగర్ ప్రింట్. అదర్వైజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఐడి ఉన్న ఎంప్లాయీని అయినా కానీ మనం అడ్మిన్ కింద పెట్టచ్చు. అయితే ఇప్పుడు కొత్త యూజర్ని క్రియేట్ చేస్తున్నాం కదా, చూడండి క్రియేట్ చేసాం. ఇప్పుడు క్రియేట్ చేసిన తర్వాత మనం యాజ్ యూజువల్గా ఐడిలోకి వెళ్ళి ఐడిలో ఓకే చేసి ఎవరిని పెట్టాలనుకుంటున్నాం ఐడిలో ఓకే చేసి కిందకి 7th ఆప్షన్కి వస్తే అడ్మిన్ నుండి పక్కన యూజర్ అని ఉంది చూడండి. అంటే యూజర్ అని ఉన్న ప్రతి ఒక్కళ్ళు యూజర్ కింద ఉంటారు, ఎంప్లాయీ కింద. ఎవరినైతే మనం ఒక ఐడిని ఎంప్లాయీని అడ్మిన్ కింద పెట్టాలనుకుంటున్నాం వాళ్ళని అడ్మిన్లోకి మారిస్తే అది అడ్మిన్ కింద తీసుకుంటుంది, లాక్ అవుతుంది డివైస్. ఎప్పుడు ఓపెన్ చేయాలన్నా ఇప్పుడు చూడండి, డివైస్ ఓపెన్ చేయాలంటే ఫింగర్ ప్రింట్ అడుగుతుంది చూసారు. ఎవరైతే అడ్మిన్ ఉన్నారో వాళ్ళ ఫింగర్ ప్రింట్ వేస్తే మాత్రమే డివైస్ యాక్సెస్ అవుతుంది, ఓపెన్ అవుతుంది మెనూ, అదర్వైజ్ ఓపెన్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఈ డివైస్ని మన క్లౌడ్ సాఫ్ట్వేర్కి ఎలా కనెక్ట్ చేయాలి. క్లౌడ్ సాఫ్ట్వేర్ మీన్స్ మొబైల్లో కానీ లేకపోతే వెబ్ అప్లికేషన్లో ఎక్కడున్నా మనం అటెండెన్స్ రిపోర్ట్స్ తీసుకోవాలనుకుంటే ఈ సెట్టింగ్స్ చేస్తేనే మనకి క్లౌడ్ సర్వర్లో యాడ్ అవుతుంది. ముందుగా మెనూలోకి వెళ్ళి సెకండ్ ఆప్షన్ సెట్ కమ్యూనికేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మళ్ళీ సెకండ్ ఆప్షన్ TCP/IP మీద క్లిక్ చేస్తే థర్డ్ ఆప్షన్ నెట్ మోడ్ అని ఉంటుంది. ఆ నెట్ మోడ్ లోకల్లో ఉంటుంది డిఫాల్ట్గా, దాన్ని ఇంటర్నెట్లోకి మార్చాలి. ఇంటర్నెట్లోకి మారిస్తే మాత్రమే క్లౌడ్ సర్వర్తో వర్క్ చేస్తుంది, ఆన్లైన్ అవ్వాలి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి పైన TCP/IP మీద క్లిక్ చేసి DHCP ఎనేబుల్లో ఉందో లేదో చూసుకోండి కంపల్సరీ. క్లౌడ్ సర్వర్కి ఆటోమేటిక్గా యాక్టివేట్ అయ్యి యాక్సెస్ రావాలంటే కంపల్సరీ DHCP అనేది అనేబుల్లో ఉండాలి. IP అడ్రస్, సబ్నెట్ మాస్క్ ఏం మార్చిన అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ సర్వర్ IP ఓపెన్ చేసి సర్వర్ IPలో వచ్చేసరికి ఏదైతే రియల్ టైమ్ బయోమెట్రిక్స్ సంబంధించిన సర్వర్ IP ఉంటుందో ఆ IP సర్వర్ పోర్ట్ మనం ఎంటర్ చేస్తే మాత్రమే ఇది ఆన్లైన్ అవుతుంది. సర్వర్ IP వచ్చేసరికి 103.121.236.121 ఈ సర్వర్ IP ఇవ్వాలి. నెక్స్ట్
థర్డ్ వన్ వచ్చి సర్వర్ పోర్ట్ వచ్చేసరికి అక్కడ 80 ఉంది కదా, అది 88 రియల్ టైం తాలూకా సర్వర్ పోర్టు. ఈ సర్వర్ సెట్లోకి వెళ్ళి సర్వర్ ఐపీ నెక్స్ట్ అలాగే పోర్టు మార్చినట్లయితేనే డివైస్ ఆన్లైన్ అవుతుంది, అదర్వైజ్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మనకి వ్యూ ఇన్ఫో అనే ఆప్షన్లోకి వెళ్ళి ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ మీద కొడితే మనకి సీరియల్ నెంబర్ ఒకటి ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్ మీద క్లిక్ చేసి సీరియల్ నెంబర్ తీసుకుని ఈ సీరియల్ నెంబర్ మనం ఏదైతే సాఫ్ట్వేర్ క్లౌడ్ సాఫ్ట్వేర్ ఉందో ఆ సాఫ్ట్వేర్లో యాడ్ చేస్తే మాత్రం ఆన్లైన్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.